బీసీలకు 42% రిజర్వేషన్లు రావాలంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ నుంచి, సో వాళ్ళందరూ కూడా రాజీనామా చేసినట్టయితే ఉంటే ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు సాధ్యమవుతుంది అనేది కవిత యొక్క స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఎట్లా చూస్తారు? అంటే రాజకీయ కోణంలో కాకుంటే 8 మంది రాజీనామా చేస్తే రాదు అది. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే మొన్న బంద్ జరిపినాం, దాని ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇట్లాంటి ఉద్యమాలు జరగాలి 5-6 సార్లు. పార్లమెంట్లో అన్ని పార్టీలు కలిసి పట్టుబట్టి పోరాడాలి, అప్పుడు వస్తుంది. 8 మంది రాజీనామా చేస్తే ఎట్లా వస్తుంది చెప్పు? రిజైన్ చేస్తే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి. రిజర్వేషన్లు రాజీనామా చేస్తే రిజర్వేషన్లు కాదు వచ్చేది, ఉప ఎన్నికలు వస్తాయి అంతే. అట్లా అంతేగాని అట్లా రాజకీయ కోణంలో చూడొద్దు. కార్య సాధన ఎట్లా ముఖ్యం అది చూడాలి. నేను హాస్టల్ల కోసం అట్లా అన్ని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎప్పుడు 78లో ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఉన్నాడు. హాస్టల్ పెట్టాలంటే సంవత్సరానికి 10-5 ఇచ్చేది. ఇట్లా లాభం లేదని 2000 మందిని యూనివర్సిటీలో జమ చేసి బస్సులు హైజాక్ చేసి 30 బస్సులు హైజాక్ చేసి డైరెక్ట్ అసెంబ్లీ గేట్ తీసుకొని దొబ్బి లోపలికి పోయి అసెంబ్లీని తుక్కు అలగొట్టాము. అదే రోజు సాయంత్రం చెన్నారెడ్డి మమ్మల్ని వ్యాన్ ఎక్కించుకపోయి చర్చలు జరిపి 500 హాస్టల్ ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? ఎట్లా ఇచ్చిండు? అంతమందిలో ధర్నా చేసిన రిప్రజెంట్ చేస్తే 10-5 హాస్టల్ ఇచ్చిండు. ఆయన 500 ఒకటి రోజు ఇచ్చిండు. ఎప్పుడే కానీ ఉద్యమం అంటే ఇప్పుడు అట్లా చేయమని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు కూడా ఉద్యమాలు ప్రజాస్వామ్యబద్ధంగా పెద్ద ఎత్తున చేయాలి. ఇప్పుడు బంద్ జరిపాము, దాని ప్రభావం ఉంటుంది. కొందరు ఈ బంద్ ప్రభావంతో బీసీ ఉద్యమంతో బీసీలో ఎక్కడనో తీసుకుపోతుంది, దీన్ని ఎక్కడ డైవర్ట్ అవుతుందని భయపడుతున్నారు పార్టీలు తమ పార్టీలు వీక్ అయితే అనుకున్నారు. బీసీలను ఓటు బ్యాంక్గా మార్చుకొని లబ్ధి పొందాలనే పార్టీలని భయపడుతున్నాయి. మేము అనేది ఒకటి, బీసీలకు మా హక్కులు మాకు ఇవ్వండి, మాకు అన్యాయం జరిగింది, 76 ఏళ్ళు అన్యాయం చేసారు, ఇంకా అన్యాయం చేయొద్దు, మా వాటా మాకు ఇవ్వండి అనేదే మా పోరాటం. ఇప్పటి వరకు మీరు ఏదైతే మర్చిపోయినామనో లేకపోతే వాళ్ళని విస్మరించడం అనేదో, మీరు కొంతమందిని మీరు పిలవలేకపోవడం, టైం లేకను, అదే ఇప్పుడు మీరు అనుకున్నటువంటి షెడ్యూల్లో వాళ్ళని మీరు ఇన్వైట్ చేసేటువంటి ఆస్కారం ఉంటుందా? వాళ్ళు కొంతమంది మీ పట్ల వ్యతిరేకత వెలుబుచ్చినప్పుడు కూడా, వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు పిలిచేందుకు ఆర్ కృష్ణయ్య గారు సిద్ధంగానే ఉన్నారా? ఇంతకుముందు అన్నటువంటి చిరంజీవులు సార్ కావచ్చు, మిగతా వాళ్ళు మళ్ళా వాళ్ళు లాంటి వాళ్ళు క్లారిటీ ఇస్తున్నా. నా మీద ఎవరికి వ్యతిరేకత లేదు, నేను వ్యతిరేకని ఎవరికి, అందరినీ గౌరవిస్తా, ప్రేమిస్తా. నాకేముంది? నాకు స్వార్థం ఉంటే వ్యతిరేకత, పేరు అవసరం లేదు, అధికారం అవసరం లేదు, నాకేముంది? నా జాతి ప్రయోజనాలు ముఖ్యం, నా చరిత్ర అంతా అదే ఉంది. చూడండి మీరు, జీవుల మీద పేర్లున్నాయి, ఎజెండా పెట్టుకొని పోరాడినా, రాజకీయ లబ్ధి కోసం పోరాడలేదు. చదువుకోవాలి పేదకులాలు, ఉద్యోగాలు నేను రెండింటి మీదే కొట్లాడిని ఎక్కువ. చదువుకోవడానికి హాస్టళ్ళు, గురుకులాలు, స్కాలర్షిప్లు, ఫీజులు. కొందరు దాన్ని వక్రీకరిస్తారు, కానీ అదే సమాజంలో సంస్కరణ చేశాను. ఇంకొకటి ఉద్యోగాలు భర్తీ చేయాలని ఉద్యమాలు చేశాను, చాలా ఉద్యోగాలు భర్తీ చేశాను. పబ్లిక్ సర్వీస్ కమిషన్ 10 సార్లు వెళ్ళగొట్టాను, ఇంటర్వ్యూలు తీసేపించాను, కరప్షన్ తీసేపించాను, టీచర్లకు ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ఉండే అది తీసిన, పోలీస్ కానిస్టేబుల్లకు ఎస్ఐలకు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉండే అవి తీసేపించిన. ఇంటర్వ్యూలు ఉంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీలకు రికమెండేషన్ దొరకది, మాకు అన్యాయం జరుగుతుందని తీసేపించాను, గ్రూప్ 2కు తీసేపించినాం. ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. 1 కాదు 2 కాదు, అన్నిటికీ రికార్డు ఉన్నాయి. మేము ఉద్యమాలు చేస్తే అన్ని ఉద్యమాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే పేపర్లు రాశారు, అది ఉంది కదా, అది ఎందుకు చేసినాం ఏమిటిదని. ఏ దానికి రికార్డు లేకుండా లేదు. ఆ డిమాండ్ సక్సెస్ అయ్యే వరకు పోరాడినాం. ఏదో ప్రయోజనాలు పబ్లిసిటీ అవసరం కాదు. అందుకే పెద్దలు అందరూ అర్థం చేసుకోవాలి. నేనేమో ఎప్పుడు పబ్లిసిటీకి ట్రై చేయలే. మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు మిమ్మల్ని అయితే విమర్శించినటువంటి వాళ్ళకే కావచ్చు, మీ కలయికను వ్యతిరేకించేటువంటి వాళ్ళకే కావచ్చు, ఇప్పుడు చిరంజీవులు సార్ లాంటి వాళ్ళు, జస్టిస్ ఈశ్వరయ్య వాళ్ళ లాంటి వాళ్ళు, విశారదన్ కావచ్చు, బాలరాజు గౌడ్, వీళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారు? ఒకవేళ వాళ్ళు కూడా బీసీల కోసం పోరాడుతున్నారు, తప్పనిసరి వాళ్ళని కూడా ఈ ఉద్యమాన్ని మన అందరిది ఇంకా మరింత మనం అంతా కలిసి పనిచేయాలి. విమర్శ ఎవరికి? మన శత్రులు వాళ్ళు గారు, మన ప్రయోజనాలకు వ్యతిరేకించేవారు శత్రువులు. వాళ్ళు కూడా శత్రువులు కాదు, నేను వాళ్ళని కూడా శత్రువులుగా మార్చుకోమని చెప్తా. కాబట్టి నేను వాళ్ళనే శత్రువులుగా చూడనప్పుడు వీళ్ళని ఎందుకు చూస్తే మిత్రులు వాళ్ళంతా. చిన్న చిన్న చిరుభేదాభిప్రాయాలు ఉన్నాయి, సర్దుకుపోతాం, తప్పనిసరి అందరినీ కలుపుకోవాలనేది నా ఆశ. ఏంటి సార్ అసలు మీరు బీసీలు కొట్లాడుకున్నాడు, పార్టీ ఆఫీసులో, బీజేపీ ఆఫీసులో, ప్రెస్ క్లబ్లో
ఓ కొట్లాటకు దారి తీసినటువంటి సన్నివేశాలు, అవును. మిగతా విమర్శకులకి వాళ్ళకు ఒక ఆయుధం ఇచ్చినట్టుగా, వీళ్ళు బీసీలు ఎప్పుడైనా కానీ ఇంతే వీళ్ళు వీళ్ళకే దాన్ని ఆ కోణంలో చూడొద్దు. పోరాటం చేయడానికి కొట్లాడుకుంటారు. నేను కొట్లాడతా, నేను పోరాడతా, నాకు పదవి ఇవ్వండి, నేను యుద్ధం చేస్తా అని పోటీతత్వం. అది కొట్లాటకు చూడొద్దు, పోటీతత్వం. అది పదవులు పోరాటాలు చేయడానికి పోటీతత్వం, పోరాటాలు ఉద్యమాలు చేయడానికి పోటీతత్వం, ఆ కోణంలో చూడాలి. కొందరు వక్రీకరించారు కానీ అది కాదు. వాళ్ళు ఎందుకు కొట్లాడారు? నాకు ఈ పదవి కావాలి, నేను పోరాడతా, నాకు బాణమేమో నేను కొట్లాడతా, ఇది వాళ్ళ తత్వం. కాబట్టి ఎక్కడ కూడా దాన్ని అంతే, ఉద్యమం యొక్క అంత గ్రావిటీ అంత ఉంది కాబట్టే పోటీతత్వం ఉంది. కాబట్టి ఈ ఉద్యమాన్ని రైట్ డైరెక్షన్లో తీసుకుపోదాం, అందరు కూడా సహకరించాలి. బలమైనటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యమం విడివిడిగా కాకుండా మంచి మీరు అందరు త్యాగాలు చేస్తున్నారు, మీరు త్యాగాలు చేశారు, పోరాడుతున్నారు జాతి కోసం. కాబట్టి మనం అందరం పోరాడే సమయం ఆసన్నమైంది. కలిసిగా అందరినీ వెల్కమ్ చేస్తారు.